వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా ఇరాన్ వార్ లో మరో టర్న్ తీసుకుంది. భీకర దాడులకు దిగుతోంది. నివాసాలు, ఫ్యాక్టరీస్, ప్లాంట్స్ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తూనే ఉంది. జనవాసాలను కాస్త సవాల దిబ్బాలుగా మార్చిస్తుంది. చిన్నారులను కూడా చూడకుండా యుద్ధం పేరుతో వారి జీవితాలను మసి చేసి మట్టుబెట్టింది. 120 మంది తల్లులకు గుండెకోత విధించింది. ఇలా ఇప్పుడు మరో టర్న్ తీసుకున్న అమెరికా బంకర్ బాంబులతో భీకర దాడులకు దిగుతోంది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై బంకర్ బ్లాస్టర్స్ తో దాడులకు దిగింది. అంతేకాదు, ఏదో గొప్పలు సాధించామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పొట్టన పెట్టుకుంటున్న కిల్లర్ ట్రంప్ అన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ దాడి ఇరాన్ ఆయుధ నిల్వలున్న డిపోపై జరిగినట్టుగా తెలుస్తుంది. ఇస్ఫహాన్ నగరంలోనే ఇరాన్ 540 కిలోల యురేనియం నిల్వలను దాచినట్లుగా తెలుస్తుంది. అయితే యురేనియంను భూగర్భంలో నిల్వ చేశారన్న సీక్రెట్స్ టార్గెట్ గానే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు 2 రోజుల క్రితమే ఇరాన్లో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే బంకర్ బ్లాస్టర్ను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. మొన్ననే పిల్లలను పొట్టన పెట్టుకున్న ట్రంప్ ఇప్పుడు ఇరాన్ సర్వనాశనానికి ఒడుగడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా వంటి అగ్రదేశాల నుంచి కూడా తీవ్ర ఖండనలు వచ్చాయి. ఇరాన్లో జరుగుతున్న పరిస్థితిని అంచనా వేస్తున్నామన్న అభిప్రాయంతో ఉన్నాయి. ఇక స్పెయిన్ అమెరికాకు షాక్ ఇచ్చింది. అమెరికా యుద్ధ విమానాలు తమ ఎయిర్ స్పేస్ ని వాడుకోవడానికి వీలు లేదని హెచ్చరించింది. ఇక చర్చల ప్రస్తావనపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పుకుంటున్న పాక్ ఇరాన్ గట్టి వాతలు పెట్టింది. పాక్ మధ్యవర్తిత్వం వహించే స్థాయి లేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే చాలా బెటర్ అన్న ధోరణితో కమెంట్ చేసింది టెహ్రాన్. ఇప్పటికే బాంబుల స్థాయి పెరిగింది. అటు చర్చల ప్రక్రియలో కూడా ఎలాంటి ముందడుగు లేదు. దీంతో వారు మరింత భీకరంగా మారే సిచ్యువేషన్ కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. అమెరికా చర్చల ప్రక్రియను పక్కన పెట్టిందా? చర్చలంటూనే దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? సీజ్ ఫైర్ అంటూనే పిల్లలను చంపేస్తుందా? టాక్సీకి డోర్స్ క్లోజ్ అయినట్టేనా? హ్యూమన్ రైట్స్ అంటే లెక్కలేదా? ముందు యుద్ధం ప్రణాళిక అలాగే ప్రళయ భీకరంగా మారబోతుందా? వారు ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది? రైట్, ఇక ఈ అంశాన్ని మొత్తం అనలైజ్ చేసి చెప్పడానికి మా కలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు సుధా. రైట్ శివాని, థ్యాంక్ యూ. సో మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్, తాజా పరిస్థితులు కూడా ఇటు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల్ని మరింత పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా జరిపిన ఇస్ఫహాన్ లో జరిగిన ఈ దాడికి సంబంధించి 2000 పౌండ్ల బంకర్ బస్టర్స్ తో ఇటు అమెరికా దాడి చేసింది. ఇటు ఇస్ఫహాన్ లో ఉన్న అణు నిల్వ కేంద్రాలే తమ టార్గెట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఎంతో శాంతి దూతగా ఇప్పటివరకు నేను 8 యుద్ధాలని ఆపాను, ఇంత చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ రావాల్సిందే, శాంతి దూతగా బహుమతి నాకు రావాల్సిందే అంటూ కూడా ఎన్నో గొప్పలు చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు ఇటీవల చేస్తున్న ఇరాన్ తో చేస్తున్న యుద్ధానికి సంబంధించి చూస్తే చర్యలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు బంకర్ బస్టర్స్ తో ఇరాన్ లో దాడి చేయడం మాత్రమే కాదు, ఆ దాడికి సంబంధించిన విజువల్స్ తో కలిగిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్రూత్ లో పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇటువైపు ఏ విధంగా అయితే రష్యా, చైనా కూడా తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి, అదేవిధంగా మిత్ర దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ లో ఉండే ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, బ్రిటన్ గానీ ఇవన్నీ కూడా ఇదంతా కూడా అంతర్జాతీయ ఉల్లంఘనలకు సంబంధించి వస్తుంది. ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగానే ఉంది అంటూ కూడా ఇటు యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో అరబ్ లీగ్ గా ఉన్న అరబ్ దేశాలు 22 దేశాలకు సంబంధించి ఇవి కూడా అశాంతిని సృష్టిస్తున్నాయి. యుద్ధం వల్ల యుద్ధం ఆపండి, మనకి ముందు మనం చర్చలు చేద్దాం, యుద్ధం ఆపండి అంటూ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు స్పెయిన్ కూడా తాజాగా ఇటు అమెరికాకి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే యుద్ధ విమానాలు వెళ్ళటానికి తన వాయు మార్గాన్ని ఇటు స్పెయిన్ కూడా క్లోజ్ చేసేసింది.
ఇప్పటి వరకు ఒమన్ అంటే ఇరాన్ కి అమెరికాకి మధ్య ఇప్పటి వరకు దశాబ్దాలుగా మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ కూడా ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో, ఏదైతే దాడులు చేస్తుందో ఇదంతా కూడా అంతర్జాతీయ ఉల్లంఘన చట్టం కిందకే వస్తుంది. దీని వెంటనే ఆపాలంటూ కూడా కోరుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకి మిత్ర దేశాల నుంచి కూడా అదేవిధంగా వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. అసలు నిజంగా ఈ యుద్ధం ఎంతవరకు తీవ్రతరం దాల్చబోతుంది, ఇప్పటి వరకు చేసిన బంకర్ బస్టర్స్ తో చేసిన ఈ దాడులకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇరాన్ ఎటువంటి ప్రతి దాడి చేయబోతుంది, మరి ఈ విషయాలన్నీ మాట్లాడితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విశ్లేషకుడు వీరశేఖర్ రావు గారు కూడా అందుబాటులోనే ఉన్నారు. ముందుగా ప్రభాకర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సిచ్యువేషన్ ప్రకారం అసలు నిజంగా ఇప్పుడు బంకర్ బస్టర్స్ తో ఇటు ఇస్ఫహాన్ లో అణుకేంద్రంలో టార్గెట్ గా చేసిన ఈ దాడికి ఏ విధంగా ఉండబోతుంది, ఇటు ఇరాన్ ప్రతీకార దాడి ఏ విధంగా చేయబోతుందండి? యాక్చువల్ గా ఇప్పుడు ట్రంప్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక అంటారు. అంటే ఆయనకి ఏం పెంచుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు అతనికి ప్రపంచమంతా ఇప్పుడు ఎగెనిస్ట్, అన్ని దేశాలు ఎగెనిస్ట్ గా మాట్లాడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అమెరికా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి యుద్ధాలు చేస్తున్నావు నువ్వు అసలు ఎవరు చెప్పారు, ఎవరి కోసము, ఏ ఏ అవసరం కోసము, ఏ లాభం కోసం చేస్తున్నావు అమెరికాకి? ఎందుకంటే అమెరికా ఏం చేసినా కూడా వాళ్ళ ప్రజలకి, ఆ దేశానికి, ప్రభుత్వానికి లాభం చేకూరాలి. అలాంటివి ఏమీ లేకుండా నష్టంతో ట్రంప్ చేస్తున్నాడు ఈ పని. కాబట్టి వాళ్ళ మొత్తం అమెరికా అంతా ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నాయి. అదే మనకు ముందే చూసాం, మన నాటో కంట్రీస్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, అన్నింటికన్నా ముఖ్యం బాగా లాయలిస్ట్ గా ఉన్నటువంటి అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా, యుఏఈ, అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయేల్ పైనే కాకుండా అమెరికా ఇన్స్టలేషన్స్ ఇన్ అరబ్ కంట్రీస్ అని చెప్పి బాంబులు వేస్తుంటే అవి ఇన్స్టలేషన్ పైనే పడవు, అమెరికా ఆస్తుల పైనే పడవు. అమెరికాలో ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇతర ఆస్తుల పైన కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యుద్ధం మాకొద్దు బాబు, ఇది ఆపేయండి, దీనివల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతుందని. ఇది రెండోది ఏంటంటే ఆర్థికంగా కూడా ఈ అరబ్ కంట్రీస్కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ అంతా దేశాలకు, విదేశాలకు వెళ్ళాలి. అది ఇప్పుడు ఆగిపోతుంది అనమాట హర్ముజ్ స్ట్రైట్ వల్ల. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా అది నష్టం జరుగుతుంది. ఒక పక్కన డ్యామేజ్, రెండో పక్కన వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ కొనేవాళ్ళు లేరు, కొన్నా కూడా తీసుకుపోయేవాళ్ళు లేరు. ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ట్రంప్కి ఏం చేయాలో తోచని పరిస్థితి వచ్చేసింది. నేను ఏదో బంకర్ బస్టర్స్ అంటాడు. ఆల్రెడీ బంకర్ బస్టర్ మేము చేసినందుకే ఇరాన్ టాప్ లీడర్ చనిపోయాడు. అదేం పెద్ద కొత్తగా కనుక్కున్న విషయం ఏం కాదు. ఇప్పుడు ఇద్దరికి ఏమైందంటే ఇజ్రాయెల్ కానీ ట్రంప్ కానీ ఎలా విత్డ్రా కావాలి, గ్రేస్ఫుల్ గా ఎలా ఎగ్జిట్ కావాలి అనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు అంటే ఇంగ్లాండ్, లేకపోతే చైనా, కెనడానో, లేకపోతే మిత్ర దేశాలు ఎవరన్నా ముందుకొచ్చి దీన్ని మధ్యవర్తిత్వం చేసి దీనికి ఏదైనా ఒక ఫైనల్ సొల్యూషన్ కనుక్కుంటే తప్పితే ట్రంప్ అతను పవర్ లో ఉన్నాడు కాబట్టి అతను నేను మానేస్తాను అనడం లేదు. 5 రోజులు ఆపాను, 10 రోజులు ఆపుతాను, 20 రోజులు ఆపుతాను, నా దగ్గరికి వచ్చి నేను నెగోషియేట్ చేసుకోండి అని అంటున్నాడు. దీన్ని బట్టి ఆయన డెస్పరేషన్ లో ఉన్నాడు. ఏదో ఒక రకంగా ఆగిపోవాలి అని ఆయనకు ఉంది, కానీ ఎట్లా ఆగిపోవాలో అతను తెలియడం లేదు. కాబట్టి ఎవరో ఒకరు దీంట్లో మిత్ర దేశాలు, వాళ్ళ లీడర్లు ముందుకు వచ్చి పాకిస్తాన్ తెచ్చారు. పాకిస్తాన్కి అంటే ఇప్పుడు ఎవరైనా ఒక దేశం నెగోషియేట్ చేయాలి అంటే ఇద్దరి మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలంటే వాళ్ళకు కూడా ఒక అనేక రకాల స్తోమత ఉండాలి. ఆర్థికంగా కానీ, డిఫెన్స్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ అన్నీ ఉండాలి. అలాంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉన్నాయని నేను అనుకోను, ఎవరు అనుకోరు. కాబట్టి ఇరాన్ ఏమంటుంది, పాకిస్తాన్ ఎవరు చెప్పేదానికి అంటున్నారు. సో పాకిస్తాన్కి వాల్యూ లేదు అక్కడ. అట్లా కాకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే నేషన్స్ 2-3 కనుక్కొని కలిసి ముందుకొచ్చి ఈ ఇరాన్కు ముఖానికి నల్ల రంగు పూసుకుంటే తుడుచుకునే దానికి ఛాన్స్ ఇస్తే తప్పితే ఇది ఒక కన్క్లూజన్ వస్తుందని నేను అనుకోవడం లేదు. ఓకే అండి. వీరశేఖర్ గారు నమస్కారం అండి.
వీరశేఖర్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2 రోజుల క్రితం కూడా ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ లో భారీ విధ్వంసాన్ని మేము సృష్టిస్తామని చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు తాజాగా జరిగిన ఈ దాడులు, బంకర్ బస్టర్ దాడులతో కూడా అక్కడ దాడులు తీవ్రతరం అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నే పిల్లల్ని పొట్టన పెట్టుకునే ట్రంప్ ఇప్పుడు ఈ విధంగా దాడులు చేస్తూ ఇటు ఇరాన్ ని సర్వనాశనం చేయడానికి ముందుకు వెళ్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఏ విధంగా ఇంకా ఈ దాడులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందండి? ఇంకా దాడులు చేయాలనే ఉద్దేశం వేరు. అక్కడ చెప్పేది, అక్కడ వాళ్ళ దగ్గర యురేనియం ఒక 540 కిలోల యురేనియం ఉంది. దాన్ని దాని వల్ల వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే పద్ధతి వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు ట్రంప్ యొక్క అగ్రదేశ అధిపతికి మధ్యలో ఈ వారు అనేది ప్రకటితం అయిపోయింది. అగ్రదేశ అధిపతిగా ఉన్న ట్రంప్ అగ్రదేశంలో ప్రజలకి, అక్కడ ప్రభుత్వానికి ఎవరిని మెప్పించలేని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఆయన యొక్క స్వార్థం కోసం, లేకపోతే ఆయన దిగజారలేక దీన్ని ఎలా ఆపాలి. ఇప్పుడు ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ముందుకి వెళ్ళలేని పరిస్థితి, కానీ ఎలా వెనక్కి రావాలనేది తెలియని పరిస్థితి. యుద్ధంలోకి వెళ్ళటం కానీ యుద్ధం నుంచి వెనక్కి తప్పుకోవడం ఎలాగనేది తెలియని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే తనకై తను దిగజారి అడగలేడు. అట్లాగే అమెరికా కూడా తన స్థాయిని దిగదార్చుకొని ఇతర దేశాల మద్దతును కూడగట్టుకొని దీని మీద మీరు చర్చలు పెట్టండి, ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేద్దామని చెప్పి దిగజారి అడగలేని పరిస్థితి. ఏ దేశం అడిగితే వీళ్ళ యొక్క స్థాయి పడిపోతుందనే పరిస్థితికి, అంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం వీళ్ళు ముందుగా మొదలుపెట్టిన యుద్ధాన్ని ఆపలేని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు పాకిస్తాన్ లాంటి దేశాలకు దానికి ఎటువంటి ఇది ఉండదు. ఎందుకంటే ట్రంప్ని కానీ లేకపోతే ఇరాన్ కానీ ఎవరిని నివారించలేని పరిస్థితి, గట్టిగా ఏం మాట్లాడలేని పరిస్థితి లేదు. ఒప్పందంలో ఏదైనా ఆయుధాలు వాడకూడదు లేకపోతే యుద్ధం చేయకూడదు అంటే వాళ్ళు తర్వాత చేసినా కూడా వీళ్ళేం చేయలేని పరిస్థితి, చేతులు ఎత్తే పరిస్థితి. అలాంటి వాళ్ళ మాటలు ఎవరు నమ్మని ఇదిగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా దీనికి ఏదైనా రష్యా కానీ, చైనా, ఇండియా ఈ మూడు దేశాలు మాత్రమే అమెరికాకి చెప్పగలిగే పరిస్థితిలో ఉంటాయి. వీళ్ళంతా వీళ్ళు ఇనిషియల్ తీసుకొని ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నానికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ట్రంప్ యొక్క నైజం వలన వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కారు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ యుద్ధం పరిణామాలు మాత్రం సహజ సంపత్తిని, అట్లాగే ప్రపంచ దేశాలకు సరఫరా అవ్వాల్సిన ఇంధనాన్ని, గ్యాస్ని, వీటన్నిటిని అడ్డుకుంటూ ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితికి కారణం అవుతూ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన, మానవ హక్కులను ఉల్లంఘించే పరిస్థితికి, అట్లాగే స్వదేశంలో కూడా ట్రంప్ చాలా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ట్రంప్ మీద. పూర్తి స్థాయిలో అతన్ని మిగిలిన దేశాల్లో, కొన్ని దేశాల్లో గతంలో చూసాం, బంగ్లాదేశ్, అట్లాగే అంతకుముందు శ్రీలంక, ఇట్లా చాలా దేశాల్లో దేశ అధిపతుల్ని పూర్తిగా నిషేధించిన పరిస్థితి, వాళ్ళని కట్టడి చేసిన పరిస్థితి. ఆ పరిస్థితి ట్రంప్ తెచ్చుకోబోతున్నాడు ఇంటా బయట అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన కనుక ఒక మెట్టు దిగి ఎవరినో ఈ మూడు దేశాల్లో ఏదైతే మనం అనుకున్నామో, రష్యా, ఇండియా, చైనా, ఈ మూడు దేశాల్లో ఎవరో ఒకరిని ఇంటర్ఫీరెన్స్ అడిగి ఈ యుద్ధాన్ని ఆపకపోయినట్లయితే, ముందుగా మొదలుపెట్టింది ట్రంప్ కాబట్టి ఆపకపోయినట్లయితే ఖచ్చితంగా తను ముందు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలాగే ట్రంప్ వలన అమెరికా కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే అండి. ప్రభాకర్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు మధ్యవర్తిత్వం వహించడానికి పాక్ కి ఆ స్థాయి లేదంటూ కూడా ఇరాన్ గట్టిగానే స్ట్రైట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరి నెక్స్ట్ ఇప్పుడు వీరశేఖర్ గారు చెబుతున్నట్టు ఇప్పుడు నెక్స్ట్ శాంతి చర్చలు జరగాలన్నా, మధ్యవర్తిత్వం వహించాలన్నా ఏ దేశం సానుకూలంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది? ఏ దేశంలో అయితే ఇటువంటి పాసిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయి? మధ్యవర్తిత్వం చేయాలి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు తగుపడుతుంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతారు. అంటే వాళ్ళిద్దరికి గౌరవం ఇచ్చే పెద్ద మనిషి, వాళ్ళిద్దరికన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండే మనిషి,
ఎక్కువ గౌరవం ఉండే మనిషి, ఆర్థికంగా ఇంకొక రకంగా బలం ఉన్న మనిషితోనే ఇద్దరు మాటలు వింటారు. ఆ మాటలు వినాలి అంటే అది చెప్పే అతనికి అంత స్తోమత ఉండాలి. అది పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ను వదిలిపెట్టేసి మేబీ చైనా, రష్యా, ఇండియా, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి బలమైనటువంటి దేశాలు అంతర్జాతీయంగా గౌరవం ఉండి అంతర్జాతీయంగా వాళ్ళకి అన్ని రకాల ఆర్థికంగా లేక హిస్టారికల్ గా లేక డిఫెన్స్ సంబంధించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఉండే వాళ్ళైతే ఇద్దరిని మాట్లాడగలుగుతారు. వాళ్ళ మాటలకు వాల్యూ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే అందరూ యుద్ధం వద్దు, ఇది అయిపోవాలి అనుకుంటున్నారు, కానీ ఎలా ఆపాలో ఎవరికి తెలియడం లేదు. వాళ్ళు ఏదో ఒక సాకు పెట్టి బాంబులు వేస్తున్నాడు, యురేనియం అనో ఆటం బాంబులను ఇంకోటనో చేస్తున్నాడు ఆయన. కానీ అది నిజం, అది సమర్థింపు కాదు, ఎవరు సమర్థించడం లేదు అనేది దానికి అర్థమైపోయింది. మొట్టమొదటి ఆయన ప్లాన్ ఏంటి, ఉన్నటువంటి రాజరికాన్ని మార్చాలనుకున్నాడు. అంటే ఉన్న కొమేనియన్ చనిపోతే ప్రజలంతా తిరుగుబాటు చేసి ఇరాన్ లో మామూలు పరిస్థితి వస్తుంది అనుకున్నాడు. అది జరగలేదు. అందుకని కంటిన్యూ చేస్తూ బాంబులు వేస్తాడు ఇద్దరు కలిసి, ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు గౌరవంగా విత్డ్రా అయిపోవాలి అంటే దానికోసం వెతుకుతున్నాడు. బహుశా ఆర్థికంగా చాలా దేశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఎవరో ఒకరు ముందుకు వచ్చి అదే మనం ముందు అనుకున్నట్లు యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే చైనా, రష్యా ఇట్లాంటి ఈవెన్ ఇండియా అయినా కూడా ముందుకు వచ్చి దిస్ ఫార్ నో ఫర్దర్ అని చెప్పి ఇద్దరిని మేము చెప్తాము, మీరు కమ్ టు ది నెగోషియేటింగ్ టేబుల్ అని చెప్పి పిలిస్తే బహుశా ఇది ఆగవచ్చు. ఓకే, వీరశేఖర్ గారు, ఇప్పటికే మనకి యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇటు అమెరికాకి నాటో దేశాల సపోర్ట్ లేదు అనేది మనకి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతూ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మిత్ర దేశాల నుంచి కూడా వ్యతిరేకతని మూట కట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్పెయిన్ ఇచ్చిన ఆ స్ట్రిక్ట్ రూల్ చూస్తుంటే ఇటు యుద్ధ విమానాలు వెళ్ళడానికి అమెరికాకి సంబంధించి తమ వాయు దళాన్ని అయితే పూర్తిగా మూసేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తుంటే మిత్ర దేశాలతో కూడా ఇటు అమెరికా ఇటు పూర్తి వ్యతిరేకతని మూట కట్టుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వ్యతిరేకత మూట కట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి, వ్యతిరేకత మూట కట్టుకుంటుంది కూడా అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ దేశాలు ఏవైనా కూడా న్యూక్లియర్ దేశాలు పూర్తి స్థాయి యుద్ధానికి లేదా డైరెక్ట్ గా యుద్ధం చేయడానికి ఎవరు సహకరించే పరిస్థితి, ఒక దేశానికి ఒకరు సహకరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా ఎవరు యుద్ధం చేయడానికి, తమ భూభాగం నుంచి అక్కడిని వాళ్ళ మీద మిసైల్స్ వేయటానికి, లేకపోతే మిసైల్స్ వేస్తామంటే చూస్తూ ఊరుకోవటానికి ఎవరు, ఇది ప్రపంచం యొక్క ఆర్థిక నష్టం, జన నష్టంతో పాటు ఇది పర్యావరణం కూడా పూర్తి స్థాయి, అసలు ప్రపంచమే అల్లకల్లోలమయ్యే పరిస్థితి. గతంలో చూసాం హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ దాడి జరిగితే ఎలా ఉంటుందో. ఇది ప్రపంచం మొత్తం అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ చాలా దేశాల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏం సాధించడానికి ఈ న్యూక్లియర్స్ వాడాల్సిన అవసరం వచ్చింది, ఏం సాధించబోతున్నారు, దీనివల్ల న్యూక్లియర్ వెపన్స్ వాడే అంత అత్యవసరమైన ఆ పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రజలందరి మీద ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. కాబట్టి కొండను తవ్వి ఎంతో మంది జన నష్టం, ఆర్థిక నష్టం, ఈ అలా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నలిగిపోతూ వాళ్ళకు సాధించే చిన్నపాటి దీనికోసం ఆయిల్ సరఫరా ఆల్రెడీ వస్తుంది, కాకపోతే తక్కువగా ఫ్రీగా వచ్చే పరిస్థితి, కొంచెం తక్కువగా వచ్చే పరిస్థితి కోసం ఇంత పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదేదో మనసులో పెట్టుకొని వీళ్ళు ప్రపంచ ఆధిపత్యం కోసం, తన వెపన్స్ అమ్ముకోవడం కోసం, తన ప్రపంచ దేశాల మీద తను గొప్ప అధిపతిని అని చెప్పి నిరూపించుకోవడం కోసం, తన స్వార్థం కోసం ఎలాంటి యుద్ధంలో దిగటం, ఇతను ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి, ముందు చూపు లేకుండా ముందుకెళ్ళిన పరిస్థితి ట్రంప్దని చెప్పి మనకి ఇందులో తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి నాటో దేశాలు ఎవ్వరూ సహకరించరు. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి తిరుగుబాటు ఉంటుంది. ఇంకా కనుక యుద్ధం ఆపని పరిస్థితిలో అమెరికా మీద మిగిలిన దేశాలన్నీ కూడా డైరెక్ట్ గా యుద్ధం చేయకపోయినా కూడా వాటితో ఆర్థిక సంబంధాలన్నీ అనుకోవచ్చు.
ఓకే అండి. ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటివరకు మనం చూసుకుంటే 10 రోజులుగా కూడా ట్రంప్ ఇటు ఓ పక్కన దాడుల్ని మేము ఆపేస్తున్నాం, ఇటు చర్చలు చేస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు. కానీ చర్చలు అనేవి మాత్రం అది మాటల వరకే పరిమితం, కానీ ఇప్పటివరకు అసలు చర్చలు అనేవి ప్రారంభం కూడా కాలేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఈ తీవ్రమైన దాడుల్ని చూస్తుంటే నెక్స్ట్ అసలు చర్చలు జరిగే అసలు పాసిబిలిటీ కనిపిస్తుందా? అసలు ఈ దాడులు తీవ్రతరం అయ్యే అవకాశమే మనకి ఎక్కువగా ఉంటుంది. అసలు నిజంగానే చర్చలు జరుగుతున్నాయి, అసలు జరిగే అవకాశం ఉంటుందా అండి? యాక్చువల్ గా మొన్న ట్రంప్ ఏం అనౌన్స్ చేశాడు, నేను 5 రోజులు ఆపుతాను, దాడిలు ఆపుతాను, మీరు చర్చలకు రండి అంటున్నాడు. మళ్ళా ఒక 2 రోజులు అయిన తర్వాత 10 రోజులు ఆపుతాను, చర్చలకు రండి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఆయన గ్రేస్ఫుల్ గా విత్డ్రా కావాలి, గౌరవంగా వెనక్కిపోయేదానికి అవకాశం కావాలి, ఎగ్జిట్ కావాలి. అది తనకైతే నేను ఓడిపోయాను అనేది ఒప్పుకోడు కదా. ఆయనకు ఆ ఈగో ఉంది. ప్రతి మనిషికి నేను తప్పు చేశాను అనేది చాలా గొప్పవాళ్ళు అంటారు. ఈయన అంత గొప్పవాడు కాదు. ఆయన చేసిన పనికి తప్పని తెలుసుకో ఆయనకి ఎట్లనో గట్లా ఎవరో ఒకరు రావాలి అనుకుంటున్నాడు. ఇరాన్నే అడుగుతున్నాడు డైరెక్ట్ గా, మీరే రండి నెగోషియేషన్స్ కి, మీరే డిస్కషన్ కి రండి, లేకపోతే నేను మనిషిని కాదు అంటుంటారు చూస్తారు, నేను లేస్తే మనిషిని కాదు లాగా బెదిరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇరాన్ అడిగే బదులు ఇతర దేశాలకు చెప్పాలి, ఏదో మేము యుద్ధం చేస్తున్నాం కానీ అందరూ దీనికి అగెనిస్ట్ అయిపోయినారు కాబట్టి మీరు నెగోషియేట్ చేసి దీనికి అంతం పలకండి అని చెప్పి ఆయన అప్పీల్ చేస్తే మిగతా దేశాలు, పెద్ద దేశాలు ముందుకొచ్చి, చైనా, రష్యా, ఇండియా, నాటో కంట్రీస్ ముందుకొచ్చి దీనికి ఒక కన్క్లూజన్ చేసే అవకాశం ఉంది. అది జరిగేదానికే మనం అంటే ఇరాన్ మీరే రండి నెగోషియేషన్ అనకుండా థర్డ్ వరల్డ్ అంటే థర్డ్ నేషన్స్ అంటే మూడో వాళ్ళు ఎవరైనా నెగోషియేట్ చేస్తే మేము వాళ్ళు నెగోషియేషన్ టేబుల్ పైన కూర్చుంటాము అనేది ట్రంప్ అనౌన్స్ చేయాలి. మరి అది చేస్తాడా లేదా అనేది మనం చూడాలి. ఇరాన్నే బెదిరిస్తూ మీరు రండి లేకపోతే నేను బాంబులు వేస్తానంటే ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకు కూడా వాళ్ళు హిస్టారికల్ గా వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళు 4 రోజులు ఆపుకున్నారంటే వాళ్ళు ఏం వెనక్కి తగ్గేటట్లు లేదు. కాబట్టి అందులో పూర్తిగా వీళ్ళకి ఇజ్రాయెల్ కి అమెరికాకి అప్పర్ హ్యాండ్ రాలేదు. వాళ్ళు కూడా ఈక్వల్ గా సఫర్ అవుతున్నారు ఈ 2 కంట్రీస్, అమెరికా, ఇజ్రాయెల్. అంటే మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకున్న దాన్ని డిస్ప్రూవ్ చేశారు. ఇరాన్ కెన్ ఫైట్ విత్ దిస్ మైటీ పవర్స్ అండ్ కంటిన్యూ టు ఫైట్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఇది బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే తప్పితే ఇది ఎండ్ కాదు. ఓకే, వీరశేఖర్ గారు ఇప్పటి వరకు చూసుకుంటే నెల రోజుల్లో ఇరాన్ లోని 10,000 లక్ష్యాలను అయితే టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహించింది ఇటు ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు అదే విధంగా కూడా ఇప్పుడు ఇస్ఫహాన్ గానీ, నంతాజ్ గానీ, లేదంటే ఫోర్డో గానీ ఈ అణు నిల్వలు ఉన్నాయంటూ చెప్తున్న ఈ కేంద్రాలనే టార్గెట్ గా కూడా చాలా దాడులు నిర్వహించింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు నిన్న తాజా జరిగిన ఈ దాడులకి సంబంధించి 2,000 పౌండ్ల బంకర్ బస్టర్ అయితే ఇంకా 5,000 పౌండ్లు చాలా పవర్ఫుల్ కలిగిన బంకర్ బస్టర్స్ ఉన్నాయి. వాటితో మేము దాడులు ఇంకాస్త తీవ్రతరం చేస్తామంటున్నారు. ఒకవేళ కనుక అంత పవర్ఫుల్ బంకర్ బస్టర్ తో దాడులు జరిగితే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందండి సిచ్యువేషన్? ఇది యాక్చువల్ గా బెదిరింపు తప్పితే ఆయన బాంబులు వేస్తాడు, అంత నష్టం చేస్తాడు అనేది ఎవరు అనుకోవడం లేదు. నెల రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా ఆయన చేసేది ఏమి ఉండదు. కానీ ఆయన ఏంటంటే ఇలాగ ఏదో ఒక రకంగా బెదిరిస్తూ కూర్చొని చూడండి చాలా నష్టం జరగబోతుంది, ఇప్పటికే జరిగింది ఆర్థికంగా. పర్టికులర్ గా ఏంటంటే ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఇష్యూ ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ తప్పితే చాలా ఎక్కువ మంది పెద్ద ఇన్వాల్వ్ కావడం లేదు. ఎందుకంటే అది ఐసోలేట్ అయిపోయింది. దానివల్ల ఎవరికి పెద్దగా ప్రభావం పడడం లేదు. సమ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ తప్పితే యుక్రెయిన్ నుంచి వచ్చేది ఏమి ఉండదు, వాళ్ళు పోయేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఇరాన్ లో అది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ అమెరికాకు ఒక అలవాటు, పిచ్చి కుక్క అని చెప్పి చంపాలనేది, ముందు పిచ్చి కుక్క అని పిలవాలనుకుంటారు. అట్లాగే ఈ దేశాల్లో అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు అణుబాంబులు తయారు చేశారు, అవి మేము వాటిని డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి దాడి చేస్తున్నాం అనేది. ఇరాక్ లో అదే చేశారు, ఇంతకు ముందు 2-3 కంట్రీస్ లో అదే చేశారు అనమాట వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద కూడా అదే చెప్తున్నారు, ఆటం బాంబులు ఉన్నాయి కాబట్టి మేము బాంబులు వేస్తామని. సో ఇది ఒక ఎక్స్క్యూజ్ అంతే. కానీ ట్రంప్ కి చేసిన పని మొదలుపెట్టిన దాన్ని ఇప్పుడు ఎట్లా ఒకట్లా ఆపేదానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. ఓకే అండి, వీరశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూసుకోవచ్చు, ఒకవైపు ట్రంప్ శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు తీవ్రమైన దాడులకు అయితే ముందుకు వెళ్ళబోతున్నారు. మరి ఆ దాడుల తీవ్రతకి ఇరాన్ ప్రతి దాడి ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే అసలు చర్చలకి వెళ్ళబోతున్నారు, లేదంటే ఈ దాడులు పశ్చిమాసియాలో మరింత భీకరంగా మారే అవకాశం ఉంది?